హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను కలెక్టివ్ రీడింగ్ చేస్తున్నాను. ఈ రీడింగ్లో మీకు ఎనీ మెసేజెస్ రావచ్చు, అంటే కెరియర్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, లేదా ఇన్ జనరల్ అవ్వచ్చు. అసలు మీకు ఎలాంటి మెసేజెస్ వస్తాయి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం. ఈ రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఈ మెసేజెస్ మీకు కావనద్దాం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, బికాజ్ మీరు లైక్ అండ్ హైప్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది. సో రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఒకవేళ ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవ్వట్లేదు అంటే మీరు వీడియోని స్కిప్ చేసేయచ్చు. అండ్ ఈ రీడింగ్ ఏ రాశి వారైనా చూడవచ్చు. లెట్స్ సీ మీరున్న పొజిషన్కి, ఆ సిచ్యువేషన్కి, ఇప్పుడు వస్తున్న మెసేజెస్కి ఏమైనా రెజొనేట్ అయితే ఖచ్చితంగా వీడియోని కంపల్సరీ చూడండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. డర్త్, ఎంపరర్ అండ్ 7 of Swords. అయితే ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. మీరున్న సిచ్యువేషన్ ఇప్పుడు మీ లైఫ్లో మీరు ఇప్పుడు చాలా టఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు. డర్త్ కార్డ్ అంటే ఒక సిచ్యువేషన్లో అయితే ముందుకు వెళ్ళాలి లేదా వెనక్కి రావాలి అన్నట్టు. అది రిలేషన్షిప్ అయితే రిలేషన్షిప్ కంప్లీట్గా బ్రేక్ అయిపోతుందా లేదా రియూనియన్ అవుతుందా అని, లేదా లైఫ్ సంబంధించి అయితే మీకు చాలా ఒక టఫ్ స్పాట్లో ఉన్నారు. ఓకే, ఇక్కడ నుంచి అయితే మీ లైఫ్ ఇది దాటితే ఓకే సేవ్ అయిపోయినట్టు, లేదా వాట్ ఈజ్ వాట్ అన్నట్టు మీరు ఆలోచిస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఈ సిచ్యువేషన్లో ఎవరిని ట్రస్ట్ చేయాలి, ఎవరిని ట్రస్ట్ చేయకూడదు అనే ఒక ఇది కూడా మీకుంది, బికాస్ 7 of Swords. ఖచ్చితంగా స్నీకీ పీపుల్ మీ చుట్టూ ఉన్నారు. సో మీరు జాగ్రత్తగా ఉండండి. మీ సీక్రెట్స్ కానీ మీ పర్సనల్స్ కానీ ఎవరితో షేర్ చేసుకోవద్దు. మీరు మీ పవర్లోనే ఉన్నారు. మీరు ఎంత స్ట్రబన్గా ఉన్నా, మీరు ఎంత ఆనెస్ట్గా ఉన్నా, బికాస్ ద ఎంపరర్ ఎనర్జీ మీ వెనకాల గోతులు తవ్వేవారు ఉంటూనే ఉంటారు. సో బీ కేర్ఫుల్. సో ఇప్పుడు ఒక్కొక్క కార్డుని మనం క్లారిఫై చేసి చూద్దాం. ఓకే, ఫస్ట్ డర్త్ కార్డుని క్లారిఫై చేద్దాం. Ten of Cups, 2 of Wands, the Lovers. సో రిలేషన్షిప్ వైజ్ అయితే ఇక్కడ ఖచ్చితంగా పేరెంట్స్తో ప్రాబ్లం ఉంది. సో రిలేషన్షిప్ మీ పేరెంట్స్ ఆర్ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోవడం వల్ల ఈ రిలేషన్షిప్ ఎండ్ చేయాలా లేదా ఏం చేయాలి అని ఒక డీప్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. ఫ్యామిలీ సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ కెరియర్ రిలేటెడ్ అయితే ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ఇప్పుడు మీకు కొన్ని కొత్త ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. బట్ ఆ ఆపర్చునిటీ గురించి ఇప్పుడు కరెంట్ జాబ్ వదిలేయాలా, నేను చేస్తుంది కరెక్టా కాదా అని ఆలోచిస్తున్నారు. సో ఆ డెసిషన్ తీసుకోవడానికి ఫ్యామిలీ సపోర్ట్ కూడా, ఫ్యామిలీని కూడా అడుగుదాం, వాళ్ళు ఏం చెప్తారు. సో ఇలా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. అంటే మీరు ఏ డెసిషన్ తీసుకోలేదు, కెరియర్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్లో అయితే ఉన్నారు. సో నెక్స్ట్ ఎంపరర్ క్లారిఫై చేద్దాం. Eight of Swords, 6 of Swords, King of Swords and 9 of Pentacles. ఖచ్చితంగా స్టక్ ఎనర్జీ, నేను ఇందాక నుంచి చెప్తుంది, మీరు స్టక్ ఎనర్జీలో ఉన్నారు. బట్ లాజికల్ థింకింగ్ అయితే చేస్తున్నారు, ఎమోషనల్గా థింక్ చేయకూడదు, ఖచ్చితంగా లాజికల్గానే థింక్ చేయాలని అయితే ఆలోచిస్తున్నారు. ఎస్పెషల్లీ రిలేషన్షిప్ వైజ్ నాకు ఇక్కడ బికాజ్ మీ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, లేదా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, లేదా ఇష్యూస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు మూవ్ ఆన్ అవ్వాలన్నట్టే నాకు కనిపిస్తుంది ఇక్కడ. లేదా మీరు లేదా తను మీ పర్సన్ మూవ్ ఆన్ అయినట్టు అయితే కనిపిస్తుంది, బికాస్ 3 of Swords. సో మీరు ఎక్కువ మీ కెరియర్ మీద ఫోకస్ చేయాలని అయితే అనుకుంటున్నారు, మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. మీరు ఇంకా స్టక్ ఎనర్జీలోనే ఉన్నారు కంప్లీట్గా. మీరు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో దాని నుంచి అయితే ఇంకా బయటికి రాలేదు. బట్ మీరు స్టబన్గా ఉండడానికి, స్ట్రాంగ్గా ఉండడానికి అయితే ట్రై చేస్తున్నారు. మీ ఎనర్జీ అంతా మీ కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఓకే, అంటే కూర్చుని అలా ఆలోచించి బాధపడే కన్నా ఆ ఎనర్జీ నేను ఇంకో చోట ఇన్వెస్ట్ చేస్తే బెటర్ కదా అనే ఒక థాట్ ప్రాసెస్లో అయితే మీరు ఉన్నారు. సో ఖచ్చితంగా ఇక్కడ మీరు మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అండ్ మీ కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు.
అండ్ ఇదే కెరియర్ రిలేటెడ్ అయితే మీకు ఏం చేయాలో ఇంకా క్లారిటీ లేదు. మీరు అంటే ఎక్కువ మనీ ఎక్కడ ఆఫర్ చేస్తారనే దాని గురించి ఆలోచిస్తున్నారు, జాబ్ స్విచ్ అవ్వాలా లేదా అన్న దాని గురించి. బట్ ఇంకా మీకు కంప్లీట్ క్లారిటీ అయితే లేదు, మీకు ఏ డెసిషన్ తీసుకోవాలన్నది. నెక్స్ట్ 7 ఆఫ్ సోర్స్ అండ్ క్లారిఫై చేద్దాం. Three of Cups, Wheel of Fortune, 4 of Swords and 8 of Wands. సో ఖచ్చితంగా ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ రిలేషన్షిప్ పరంగా ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యింది. అది ఫ్యామిలీ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, లేదా వేరే పర్సన్ అవ్వచ్చు. సో అందువల్ల ఒకవేళ నిజంగా థర్డ్ పార్టీ ఉందని ప్రూవ్ అయితే మీరైతే రిలేషన్షిప్ వద్దు అనుకుంటున్నారు, అదే కన్వే చేయాలి అని అయితే అనుకుంటున్నారు. బట్ ఇమీడియట్గా కాదు, అన్నీ తెలుసుకునే డెసిషన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు, బికాజ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉంది. అదే కెరియర్ పరంగా అయితే సో మీరు కూడా అంటే వచ్చిన ఆపర్చునిటీస్ ఎంతవరకు ట్రూ, ఎంతవరకు అంటే మనకి కెరియర్ పరంగా ప్రొటెక్షన్ ఉంటుంది. లైక్ మనం కొన్ని సంవత్సరాల వరకు మళ్ళీ జాబ్ లేకుండా ఉండకూడదు. సో ఫినాన్షియల్ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తున్నారు. సో అది కూడా మీరు తొందరగా డెసిషన్ తీసుకోవాలని అయితే అనుకోవడం లేదు, కొంచెం టైం తీసుకోవాలని అనుకుంటున్నారు. Seven of Wands, the Empress, and 7 of Cups and 6 of Cups. Again, lot of confusion. మీరు చాలా చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. అండ్ నియర్ ఫ్యూచర్లో కూడా అదే కనిపిస్తుంది, అదే ఎనర్జీ క్యారీ ఫార్వర్డ్ అయ్యేలా కనిపిస్తుంది. అగైన్ ఎలా ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా మీ ఎనర్జీ మాత్రం సేమ్ ఉంది. బికాజ్ ఇక్కడ ఎంపరర్ వచ్చింది, ఇక్కడ ఎంప్రెస్ వచ్చింది. అంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మీ ఆనెస్టీని మీరు పక్కన పెట్టరు, మీరు పర్సన్గా చేంజ్ అవ్వరు. మీరు ఎలా ఉన్నారో అలాంటి ప్రవర్తన మీకు ఉంటుంది. అదే మీలో ఉన్న ఒక అట్రాక్షన్ అనమాట. అంటే సిచ్యువేషన్ తగ్గట్టు మీరు చేంజ్ అవ్వరు, ఎప్పుడు మీరు ఒకలాగే ఉంటారు. దానివల్ల అందరూ మిమ్మల్ని అభినందిస్తూ ఉంటారు. బట్ దానివల్లే మీరు చాలా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది కూడా. సో ఈ నియర్ ఫ్యూచర్లో అయితే కొన్ని టఫ్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ మీరు వాటిని ఓవర్కమ్ చేసే స్ట్రెంత్ అయితే మీకు ఉంది. రిలేషన్షిప్ వైజ్ ఏదైతే సెపరేషన్ ఉందో రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. బికాస్ 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఖచ్చితంగా ఏ పర్సన్ అయితే మిమ్మల్ని వద్దు అని అనుకుని వెళ్ళిపోయారో, లేదా మీరు వద్దని అనుకుని వచ్చేసారో ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు. రీయూనియన్ ఎనర్జీ అయితే ఉంది. బట్ ఇక్కడ మీరు వాళ్ళు రీయూనియన్ అవ్వడానికి వచ్చినా మీరు రీయూనియన్ అవుతారా లేదా అనేది కార్డ్స్ని క్లారిఫై చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ 7 ఆఫ్ కప్స్ చూద్దాం. Queen of Cups, Ace of Swords, 6 of Cups. ఎస్, మీకు కూడా రీయూనియన్ అవ్వాలని అయితే ఉంది. బట్ మీకు క్లారిటీ లేదు, బికాజ్ ఇక్కడ మీరు ఎమోషనల్ అవుతున్నారు. మీకు ప్రెజెంట్ సిచ్యువేషన్లో అయితే మీరు ఎమోషన్ కాదు, బట్ ఫ్యూచర్లో కొంచెం టైం గడిచే కొద్దీ ఇది ఫ్యూచర్ ఎనర్జీ. ఓకే, అప్పుడు మీకు ఏంటంటే ఖచ్చితంగా మీరు అంత లాజికల్ కాకుండా ఎమోషనల్గా ఆలోచిస్తారు. దానివల్ల మీకు కూడా ఎక్కడో ఒక చోట ఓకే రీయూనియన్ అయితే బాగుంది కదా, ఈ పర్సన్తో ఉంటే బాగుంటుంది కదా అని ఒక ఫీలింగ్ ఉంది. సో లెట్స్ సీ ఎంప్రెస్ ఎనర్జీని క్లారిఫై చేద్దాం. 10 of Wands, 8 of Wands, Devil. Under the deck, Queen of Pentacles. Again, మీకు రీయూనియన్ అవ్వాలనున్నా ఎమోషనల్లీ మీరు ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు థర్డ్ పార్టీ గురించి. థర్డ్ పార్టీ ఉందా లేదా, లేదా మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలేస్తారన్నా నిజంగా వదిలేస్తారా, నేను ట్రస్ట్ చేయొచ్చా లేదా, మీకు ఇలా చాలా ఆలోచనలు ఉన్నాయి. అలాగే జాబ్ వైజ్ మేబీ ఇక్కడ స్ట్రెస్ ఉంటుందేమో, స్ట్రెస్ నేను ఓవర్ వర్క్ ఉంటుందేమో, దానంతా నేను క్యారీ చేయగలనా, బ్యాలెన్స్ చేయగలనా అనేక థాట్ ప్రాసెస్లో అయితే ఉన్నారు. 7 ఆఫ్ వాండ్స్ క్లారిఫై చేద్దాం. పేజ్ ఆఫ్ సోర్డ్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఓకే చారియట్. సో ఖచ్చితంగా మీకు తెలుసు ఏ సిచ్యువేషన్ వచ్చినా మీరు ఓవర్కమ్ చేయగలరు అని. సో అదే మీరు చేస్తున్నారు, మీ 100% మీరు ఇస్తారు ఏ సిచ్యువేషన్ అయినా. బట్ మీరు స్లో మూవింగ్ ఉన్నారు. అగైన్ మీ జాబ్ గురించి అయితే ఇంకా డెసిషన్ తీసుకోలేదు దిస్ వే ఆర్ దట్ వే. సో మీరు ఏదైనా చేంజ్ అవ్వాలి అంటే మీకు ఇంకా క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ మీ 100% మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు క్లారిటీ తెచ్చుకోవడానికి. అండ్ రిలేషన్షిప్ వైజ్ కూడా మీకు రీయూనియన్ అవ్వాలని ఉన్నా కంప్లీట్గా మీరు ఇంకా ఓకే చెప్పలేకపోతున్నారు. బికాస్ 2 ఆఫ్ పెంటికల్స్ విత్ చారియట్ ఇంకా జగల్ అవుతున్నారు. సో మీకు ఒక్కొక్కసారి వద్దు అనిపిస్తుంది, ఒక్కొక్కసారి కావాలనిపిస్తుంది రిలేషన్షిప్. బికాస్ మీరు ఎడిక్ట్ అయి ఉన్నారు ఈ రిలేషన్షిప్కి. బికాస్ డెవిల్ ఎనర్జీ ఉంది, ఖచ్చితంగా మీరు అట్రాక్ట్ అయి ఉన్నారు, ఎడిక్ట్ అయి ఉన్నారు. సో దానివల్ల మీకు ఏ డెసిషన్ తీసుకోవాలన్నది అవ్వట్లేదు. సో రిలేషన్షిప్ అవుట్కమ్ చూద్దాం. ఓకే, అసలు ఏమవుతుంది ఏంటి.
Knight of Swords, the Hermit, and Ten of Pentacles. Clarified by Temperance, Queen of Wands, Three of Swords, and Justice, and Two of Swords. See, ఏదైతే మనకు వచ్చిందో అవుట్కమ్లో కూడా అదే వచ్చిందండి. బికాజ్ ఇక్కడ ఒక పర్సన్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఒక పర్సన్ చూపించరు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీ పర్సన్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, లేదా మీరు చూపించట్లేదు. కొంతమందికి అటు ఎనర్జీ అటు ఇటు కూడా అవ్వచ్చు, వైస్ వర్సా కూడా అవ్వచ్చు. సో ఇది వన్ సైడెడే అయిపోతుంది. ఇక్కడ టూ సైడ్స్ ఇంట్రెస్ట్ అయితే లేదు. సో అందువల్ల కంప్లీట్ రీయూనియన్ అయితే లేదు. సో రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే 50-50. సో 100% అయితే ఇక్కడ ఛాన్సెస్ చూపించడం లేదు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వోగో, చౌరస్, ఎక్స్ అని ఉండొచ్చు. ఎక్స్పెషల్లీ క్యాప్రికాన్ అండ్ వోగో, ఆర్ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు, ధనుసు రాశి, ఆర్ జెమినై, లీబ్రా, అక్వేరియస్, ఎయిర్ సైన్ కూడా అయి ఉండొచ్చు. సో ఇక్కడ రిలేషన్షిప్ పరంగా అయితే కంప్లీట్ రీయూనియన్ అయితే అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. సో యూనివర్స్ గైడెన్స్ చూద్దాం మీరున్న సిచ్యువేషన్. జడ్జ్మెంట్, ద ఫూల్, సన్ అండ్ ద మూన్. ట్రస్ట్ యువర్ ఇన్ట్యూషన్. మీ ఇన్నర్ వాయిస్ నమ్మండి, అది మిమ్మల్ని రైట్ పాత్లో వెళ్ళేలా చేస్తుంది. అండ్ ద సన్ అంటే ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో హ్యాపీనెస్, అబండెన్స్ అంతా అట్రాక్ట్ చేస్తారు, ఎస్పెషల్లీ మెటీరియల్ సక్సెస్ని. బీ హ్యాపీ. అండ్ ద ఫూల్ అంటే న్యూ ఆపర్చునిటీస్ అండ్ ఎక్స్ప్లోర్ యువర్ లైఫ్, అంటే ట్రావెలింగ్ చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి, అప్పుడు మిమ్మల్ని కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు. అండ్ జడ్జ్మెంట్, ఒక మీ లైఫ్ గురించి ఒక క్లారిటీ రాబోతుంది, లేదా క్లారిటీ తీసుకోవాలి మీరు. అండ్ ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. అగైన్ చాలా చాలా ఇంపార్టెంట్. జియోరికల్ మెసేజెస్ చూద్దాం. రెస్ట్ అండ్ రెజ్యునేషన్. మీరు కాన్స్టెంట్గా వర్క్ చేస్తూ ఉంటే ఇక్కడ మీకు మెసేజ్ ఏంటంటే రెస్ట్ తీసుకోండి. అగైన్ చాలా చాలా ఇంపార్టెంట్. టేకింగ్ బ్రేక్. ఫినాన్షియల్ కాన్స్టెంట్. రైట్ నో మేబీ మీకు ఫినాన్షియల్ అబ్స్టికల్స్ ఉండొచ్చు, బట్ ఎవ్రీ సిచ్యువేషన్ ఈస్ టెంపరీ. పాజిటివ్గా ఎఫర్మ్ చేయండి, సిచ్యువేషన్స్ అనేవి చేంజ్ అవుతాయి. హాస్టిలిటీస్. మీలో చాలా మందికి ఒక లిమిటింగ్ బిలీఫ్స్ అయితే ఉన్నాయి. సో వాటిని ఓవర్కమ్ చేయాలి అంటే మీరు వర్క్ చేయాలి, వాటి మీద మీ ఆలోచనలు మార్చుకోవాలి. దెన్ ఆటోమేటికలీ a personal issue reaches resolution. Full moon in Cancer. Some of you are dealing with Cancer water sign. సో మీరు ఏదైతే ఒక పర్సనల్ ఇష్యూతో సఫర్ అవుతున్నారో వెరీ సూన్ అదైతే ఎండ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. టేక్ ఏ టైమ్ టు బ్రీత్ అవుట్. సో మీరు ఏదైనా అగైన్ ఒక సిచ్యువేషన్లో స్టక్ అయిపోయి మెంటల్ హెల్త్ పాడైపోతూ ఉంటే ఖచ్చితంగా మీరు బ్రేక్ తీసుకోవాలని అర్థం. అండ్ ఫెయిరీ క్లైమాక్స్ అప్రోచెస్ ఫుల్ మూన్ ఇన్ ఏరీస్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ కేన్సర్ వాటర్స్ అని ఉండొచ్చు, ఏరీస్ ఫైర్స్ అని ఉండొచ్చు. సో మీరు ఉన్న ఒక సిచ్యువేషన్కి ఖచ్చితంగా ఒక క్లైమాక్స్ అయితే రాబోతుంది, ఒక సొల్యూషన్ అయితే రాబోతుంది. ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, బట్ సొల్యూషన్ అయితే రాబోతుంది. లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ. ఆస్క్ ఫర్ అండ్ యాక్సెప్ట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్. సో మీ ఫ్రెండ్స్ని హెల్ప్ అడగాల లేదా ఏ విషయం గురించి అయినా ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ మెసేజ్ ఎస్ అని. ట్రస్ట్ ది సిచ్యువేషన్ ఈస్ కాలింగ్ ఫర్ యూ టు హ్యావ్ ఫెయిత్. మీరు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో యూనివర్స్ ఇక్కడ ఏం గైడ్ చేస్తుందంటే ఆ సిచ్యువేషన్ మీరు నమ్మాలి అని. హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్స్. హానెస్ట్లీ డిస్కస్ యూ ఫీలింగ్స్ విత్ ఈచ్ అదర్. ఒకవేళ మీరు ఇప్పుడు మీ పర్సన్తో ఉంటే మీరు మీ ఫీలింగ్స్ని మీ పర్సన్తో ఎక్స్ప్రెస్ చేయండి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోండి, అది మీ రిలేషన్షిప్కి హెల్ప్ అవుతుంది. ఎంగేజ్మెంట్ రింగ్. ఎంగేజ్మెంట్, పార్ట్నర్షిప్, కమిట్మెంట్, ఎటర్నిటీ, కంప్లీషన్, యూనియన్. కొంతమంది ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళే ఛాన్సెస్ చాలా చాలా కనిపిస్తున్నాయి. లైటనింగ్, సడన్ చేంజ్, షాకింగ్ న్యూ, సర్ప్రైజ్, ఎఫినీ, అప్హీల్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. సో మీకు ఒక సడన్ చేంజ్ రావచ్చు మీ లైఫ్లో, దానివల్ల ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, అది కూడా మీ మంచికే. సోల్మేట్, సోల్ కనెక్షన్, పార్ట్నర్షిప్, అగ్రిమెంట్ అండ్ సోల్ కాంట్రాక్ట్. అగైన్ మీ సోల్మేట్ మీరు ఆల్రెడీ మీట్ అయ్యారు. ఇన్ కేస్ మీట్ అవ్వకపోతే మీట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. సో ఇదని మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు, ఆర్ కాల్ చేయొచ్చు, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో కూడా నెంబర్ డిస్ప్లే అవుతుంది. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.